లాస్ట్ ఇయర్ కూడా ఈ సంవత్సరం లాగానే సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయింది. లాస్ట్ ఇయర్ ఫస్ట్ వేవ్ వస్తే ఈ ఇయర్ సెకండ్ వేవ్ వచ్చింది. మనందరికి తెలుసు, ఇలా టైం రావటం అనేది కొంతమందికి ఎగ్జామ్లో టైం రావటం అనేది ఎగ్జామ్కి కొంతమందికి అవకాశం అయితే, కొంతమంది ఉద్యోగాలు మిగతావన్నీ పక్కన పెట్టి చదివిన వాళ్ళకి ఈ టైం అనేది డిసడ్వాంటేజ్. అయితే ఈ కాలమాన పరిస్థితులను బట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్కి ఖచ్చితంగా ఈ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవటం అనేది చాలామంది కోసమే అని చెప్పుకోవచ్చు. దానికి కారణం ఎగ్జామ్ యూపీఎస్సీ వాళ్ళు కండక్ట్ చేయగలిగారు చేయలేకపోయారు పక్కన పెడితే, మనందరికీ ఏదో ఒక సందర్భంలో ఈ నెలలో ఏదో ఒక పెద్ద పర్సనల్ లాసే జరిగింది. ఓకే, మనందరికీ చుట్టాలో తెలిసిన వాళ్ళో ఫ్రెండ్సో ఏదో ఒక పెద్ద పర్సనల్ లాస్ జరిగింది. నా విషయానికి వస్తే లాస్ట్ 2 డేస్ నుంచి మా ఫ్యామిలీ చాలా క్లోజ్ ఫ్రెండ్ ఒకళ్ళు, గ్రూప్ 1 ఆఫీసర్ అనమాట, మా హస్బెండ్కి చాలా క్లోజ్ ఫ్రెండ్. తను హాస్పిటల్ బెడ్ దొరక్క ఒక రోజంతా తిరిగి చివరికి చాలా కష్టాలు పడి బెడ్ దొరికాక ఈరోజు చనిపోయారు. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ మనందరికీ ఫేస్ చేసాం కాబట్టి సడన్గా ఎగ్జామ్ అనేది మనకి ఇప్పుడు సెకండ్ అనే ఐడియా వస్తుంది. కాకపోతే మీ అందరికి నేను చెప్తున్నాను, ఈరోజు ఒక ఇదన్నమాట, మనం కొంతమందికి సహాయం చేయాలన్నా, ఈ సొసైటీలో వచ్చే కొత్త కొత్త ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలన్నా, రకరకాల పరిస్థితుల్లో మనం దృఢంగా ఉండాలన్నా, మనం సొసైటీలో ముఖ్యంగా గవర్నమెంట్లో ఒక పొజిషన్లో ఉండాలి. అలా ఉండగలిగినప్పుడు కొన్ని పాజిటివ్ విషయాల్లో అందరికీ ఎంతో కొంత మేలు చేయగలుగుతాం. ముఖ్యంగా కోవిడ్ వచ్చిన తర్వాత ఈ విషయం చాలామందికి అర్థమవుతూనే ఉంది. కొన్నిసార్లు మనం ఏం చేయలేకపోతున్నాం, నిస్సహాయంగా ఉండాల్సిన పరిస్థితిలో ఎంతో కొంత మనం గనక ఒక స్టేజ్లో ఉంటే ఖచ్చితంగా హెల్ప్ చేయగలం అన్నమాట. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక 10 డేస్ బ్యాక్ నాకు ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది, అర్జెంటుగా రెమ్డెసివిర్ ఇంజెక్షన్ కావాలి అని చెప్పి. సో ఇమీడియట్గా ఎక్కడ, అది బెంగళూరులో ఇప్పటికిప్పుడు ఇంజెక్షన్ ఎవరిస్తారు అని చెప్తే, అంటే ఎక్కడ దొరుకుద్ది అని చెప్తే అని ఆలోచించి వెంటనే 2-3 years బ్యాక్ నా స్టూడెంట్ ఒక అమ్మాయి అశ్విజ అని చెప్పి ఐఏఎస్ అయింది. ఫోన్ చేసిన వెంటనే అమ్మాయి రెస్పాండ్ అయింది. సో నువ్వు ఒక అధికారంలో ఉంటే ఎంతోమందికి ఎన్నో విధాలుగా పాజిటివ్గా హెల్ప్ చేయగలవు. నువ్వు చదువుకుని పైకి వస్తే ఇలాంటి గడ్డు కాలం వచ్చినప్పుడు మనందరికీ సపోర్ట్ చేసే శక్తి మనకు వస్తుంది అనమాట. సో దానికోసం స్పెషల్గా ఈ 4 months టైం కానీ, ఈ 1 year టైం కానీ ఒకసారి ఆలోచించండి. సివిల్ సర్వీసెస్ కానీ ఇంకా ఇతరత్ర ఎగ్జామ్స్ కానీ కేవలం మన కోసం మాత్రమే కాదు, ఇలా చేసినందువల్ల వచ్చే 30-40 సంవత్సరాల్లో ఎంతోమందికి మనం ఎంతో కొంత మేలు చేసే శక్తి మనకి డెస్టినీ కానీ, గాడ్ కానీ, లేకపోతే మన వంతు మనం చేసే శక్తి దీనివల్ల వస్తుంది. కాబట్టి మనం చదువుకుని మనకు ఉపయోగపడేలాగా, సొసైటీకి ఉపయోగపడేలాగా బతకడం చాలా ఇంపార్టెంట్. సో ఈ ఇంట్రడక్షన్తో ఈ నెక్స్ట్ 4.5 months అసలు ఏంటి, దీని స్ట్రాటజీ ఏంటి, నెక్స్ట్ 4.5 months అసలు ఏంటి, దీని స్ట్రాటజీ ఏంటో ఒకసారి చూద్దాం. ఓకే, నెక్స్ట్ కమింగ్ 4.5 months పరిస్థితిలో ప్రిలిమ్స్ అనేది ఎగ్జామ్ ల్యాక్స్లో రాస్తారు. అదొక యుద్ధం లాంటిది. సివిల్ సర్వీసెస్ ఎగ్జామే ఒక యుద్ధం లాంటిది అనమాట. దీనిలో మనకి వీ హ్యావ్ వేరియస్ సబ్జెక్ట్స్. దోస్ హూ ఆర్ రైటింగ్, ఈ సంవత్సరం ప్రిలిమ్స్ రాసేవాళ్ళు ఆల్రెడీ ఒక రౌండ్ కొన్ని సబ్జెక్ట్స్ అయిపోయి ఉంటాయి. పాలిటీ, మోడర్న్ ఇండియా, ఆర్ట్ అండ్ కల్చర్, జాగ్రఫీ, ఎకానమీ, ఇట్లాంటి సబ్జెక్ట్స్ కోర్ బేసిక్స్ చదివే ఉంటారు అనుకుంటున్నాను. ఇట్లా కోర్ బేసిక్స్ చదివిన తర్వాత, ఆఫ్టర్ కంప్లీటింగ్ దీస్ కోర్ బేసిక్స్ కానీ, కోర్ కాన్సెప్ట్స్ కానీ చదివిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో నేను కోరుకునేది ఏంటంటే, ఇవి నెక్స్ట్ 4 months వీలైనంత ప్రాక్టీస్ చేయండి. డైలీ 10 to 12 hours, 10 నుంచి 12 గంటలు ప్రతిరోజు
కూర్చోవాలి నెక్స్ట్ 4.5 months. దానిలో 7 hours ఫర్ ప్రిలిమ్స్ అండ్ 5 hours ఫర్ మెయిన్స్. దానిలో టైం డివైడ్ చేసుకోండి. నెక్స్ట్ 3 months అంటే ఈరోజు మే 16, జూన్ 16, జూలై 16, వీళ్ళైతే ఆగస్టు 16 వరకు కనీసం 4 గంటలన్నా మెయిన్స్కి ప్రిపేర్ అవ్వండి. రోజుకి 7-8 గంటల ప్రిలిమ్స్ ప్రిపేర్ అవుతూ మినిమం 4 hours మెయిన్స్కి ప్రిపేర్ అవ్వండి. ఇది బెస్ట్ టైం టేబుల్. రెండోది, మనకు తెలుసు ప్రిలిమ్స్ మార్క్స్ అనేవి మెయిన్స్కి అర్హత కోసమే. ప్రిలిమ్స్ మార్క్స్ ఆర్ క్యాలిక్యులేటెడ్ ఓన్లీ ఫర్ ద మెయిన్స్ స్క్రీనింగ్ అనమాట, మెయిన్స్కి స్క్రీనింగ్. బట్ ఫర్ మెయిన్స్ ఆప్షనల్ ఈజ్ వెరీ క్రూషియల్. ఇఫ్ యు ఆర్ వెరీ గుడ్ ఎట్ ఆప్షనల్ యూ విల్ గెయిన్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. మనం కనుక ఆప్షన్లో బాగా ఉంటే చాలా నమ్మకం మనకు కలుగుద్ది. విల్ గెయిన్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఓకే, కాబట్టి మీరు ఏం చేయాలంటే ఎవ్రీ డే ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ నెక్స్ట్ 2.5 months మినిమం నెక్స్ట్ 2.5 months యూ నీడ్ టు ఫోకస్ ఆన్ ఆప్షనల్. ఎవ్రీ డే 2 hours, ప్రతిరోజు 2 గంటల పాటు ఆప్షనల్ ఖచ్చితంగా చదువుకోండి. ఎందుకంటే ఎప్పుడైతే ఆప్షన్లో 300 మార్క్స్ వస్తాయో ఆటోమేటిక్గా మీరు ఫైనల్ లిస్ట్లో చాలా వరకు ఉండే అవకాశం ఉంటుంది. సో టార్గెట్ మినిమమ్ ఆఫ్ 300 మార్క్స్ ఇన్ ఆప్షనల్. సో ప్రిపేర్ యువర్ ఆప్షనల్ డైలీ మినిమమ్ ఆఫ్ 5 questions, 2 hours, 2 to 2.5 hours 5 questions ఆప్షన్లో రోజు కంప్లీట్ చేయండి. ఎవ్రీడే 2 to 2.5 hours మీరు ఆప్షన్లో కంప్లీట్ చేయండి. ఓకే, దిస్ ద ఫస్ట్ థింగ్. తర్వాత 1.5 to 2 hours మేక్ యువర్ GS 4 పేపర్స్లో ఎవ్రీ వీక్ ఒక పేపర్లో ఒక పార్ట్ కంప్లీట్ చేసేసాను. అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ద సిలబస్ ఇన్ GS మెయిన్స్. ప్రతి వీక్ కొన్ని చాప్టర్స్ పెట్టుకుని దాన్ని చదివి నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. మేక్ యువర్ ఓన్ నోట్స్. GS ప్రిపరేషన్లో ఒక సొంత నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఓకే, నోట్స్ అంటే కంప్లీట్ నోట్స్ ఈజ్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీవన్. ఓకే, కంప్లీట్ నోట్స్ అస్సలు పాసిబుల్ కాదు ఎవరికైనా. కాబట్టి బుల్లెట్ పాయింట్స్ నోట్స్ మెయిన్స్లో GS మెయిన్స్కి క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసుకోండి. తర్వాత ద కామన్ ఏరియా ఫర్ ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ. ప్రిలిమ్స్కి, మెయిన్స్కి, ఇంటర్వ్యూకి కామన్ ఏరియా అంటే కరెంట్ అఫైర్స్. ద కామన్ ఏరియా ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు, మెయిన్స్ ప్రిపేర్ అవ్వచ్చు, ఇంటర్వ్యూ ప్రిపేర్ అవ్వచ్చు, మొత్తం కలిపి కరెంట్ అఫైర్స్ అనమాట. సో లాస్ట్ ఇయర్ ఏం చేశారంటే స్టాటిక్ పోర్షన్ మీద సిలబస్ ఎక్కువ ఇచ్చారు. UPSC ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ ఎక్కువ వచ్చాయి లాస్ట్ ఇయర్. వీ డోంట్ నో హౌ ద క్వశ్చన్ పేపర్ విల్ బి దిస్ ఇయర్. సో బెటర్ టు ప్రిపేర్ ఫర్ స్టాటిక్ క్వశ్చన్స్ అండ్ ఆల్సో dynamic questions, current affairs questions, static questions. And preparation of current affairs is also important. For mains. Current affairs preparation mains కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి ఐ విష్ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే లాస్ట్ 1 year కరెంట్ అఫైర్స్ తీసుకోండి. లాస్ట్ 1 year కరెంట్ అఫైర్స్ ఎవ్రీ మంత్ ఒక 50-60 టాపిక్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఉంటాయి. సో ఎవ్రీ వీక్లో ఒక 1 month కవర్ చేసేసాయండి. ఒక్కొక్క వారం పెట్టుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ May 16 to May 23 ఐఎమ్ గోయింగ్ టు కవర్ జనవరి మంత్ కరెంట్ అఫైర్స్. అలా ఒక్కొక్క నెల కరెంట్ అఫైర్స్ ఒక్కొక్క వారం కంప్లీట్ చేసుకోండి. కరెంట్ అఫైర్స్ కంప్లీట్ చేసుకోవడం వల్ల మీకు వచ్చే లాభం ఏంటంటే మీరు మెయిన్స్కి కూడా ప్రిపరేషన్ అయిపోతుంది. నాట్ ఓన్లీ ఫర్ ప్రిలిమ్స్, ఈవెన్ ప్రిలిమ్స్లో కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ రాకపోయినా మెయిన్స్లో క్వశ్చన్స్ మీకు కవర్ అయిపోతాయి అనమాట. సో కరెంట్ అఫైర్స్. తర్వాత కమింగ్ టు ప్రిలిమ్స్ ప్రిపరేషన్ అంటే మెయిన్స్ ప్రిపరేషన్లో ఆప్షనల్ డైలీ 5 answers ప్రాక్టీస్ చేయాలి ఫర్ ద నెక్స్ట్ 2.5 months, ఎవ్రీడే 2 hours. అండ్ దెన్ మెయిన్స్ GS పేపర్స్ వారానికి ఒక GS పేపర్ తీసుకుని దానిలో సినాప్టికల్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ రెండు మీరు ఇప్పుడు చేయాల్సిన పనులు. ఆ తర్వాత ప్రిలిమ్స్ విషయానికి వస్తే ప్రిలిమ్స్ కోసం ఎక్స్క్లూజివ్గా ఏం చేయాలి? ఎవ్రీడే మినిమం 6 to 7 hours ప్రిపేర్ అవ్వాలి. ప్రిలిమ్స్ ఈరోజు నుంచి ఎవ్రీడే మినిమం 6 to 7 hours ప్రిపేర్ అవ్వాలి. ఈ 6 to 7 hours ఎలా ప్రిపేర్ అవ్వాలంటే డివైడ్ స్లాట్స్. రోజు మొత్తం స్లాట్స్ లాగా డివైడ్ చేసుకోండి. నేను ఎలా వర్క్ చేస్తానో చెప్తాను చూడండి. ఇప్పుడు ప్రస్తుతం ఈ కరోనా టైంలో స్లాట్స్ ఎలా ఉంటాయి? ఇఫ్ యూ గెట్ అప్ మార్నింగ్ at 6 o'clock, 6:30 to 10 is one slot,
హాఫ్ అన్ అవర్ ఇస్ ద బ్రేక్. తర్వాత 10:30 to 12:30 ఇస్ అ స్లాట్, 1.5 hour ఇస్ ద బ్రేక్. 2 o'clock to 5 o'clock ఇస్ అ స్లాట్, 1 hour ఇస్ ద బ్రేక్. 6 to 9 ఇస్ ద స్లాట్. అట్లా స్లాట్స్ ప్రిపేర్ చేసుకోండి. మీరు ఏ స్లాట్లో అయితే బాగా అలర్ట్గా ఉంటారో ఆ స్లాట్ ప్రిలిమ్స్ పేపర్స్ ప్రాక్టీస్ చేసినట్టు పెట్టుకోండి. మీరు రోజులో ఏ స్లాట్లో అయితే బాగా అలర్ట్గా ఉంటారో, మీకు షార్ప్గా బ్రెయిన్ పనిచేస్తూ ఉంటుందో, నేను చెప్పేది ఏంటంటే మార్నింగ్ 10 o'clockకి స్టార్ట్ చేయండి. ప్రిలిమ్స్ పేపర్స్ ఎర్లీ మార్నింగ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ పెట్టుకోండి. ఎర్లీ మార్నింగ్ డూ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. మధ్యాహ్నం పూట 10 o'clock నుంచి ప్రిలిమ్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్, ప్రిలిమ్స్ టెస్టులు రాసుకోండి. ఎందుకంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ టైంలోనే మీ బ్రెయిన్ షార్ప్గా ఉండాలి. పర్టికులర్లీ ఫ్రమ్ 9:30 ఆన్వర్డ్స్. 9:30 నుంచి మన బ్రెయిన్ ఫాస్ట్గా వర్క్ చేయాలి కాబట్టి ప్రిలిమ్స్ ఎగ్జామ్ టైంలో బ్రెయిన్ని కొంచెం షార్పన్ చేసి పెట్టుకోండి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. కమింగ్ టు స్లాట్స్గా డివైడ్ చేసుకున్న తర్వాత రోజు ప్రిలిమ్స్ ఎగ్జామ్ టైంలో కూడా మినిమమ్ ఆఫ్ 1 hour న్యూస్ పేపర్ రీడింగ్ కంపల్సరీ. ఎవ్రీడే న్యూస్ పేపర్ రీడింగ్ కంపల్సరీ అనమాట. ఎగ్జాంపుల్ చెప్తానండి. 2 days బ్యాక్ మనకి నాసాస్ ఓసిరిస్ రెక్స్ ఈ బెన్ను ఆస్ట్రాయిడ్ నుంచి డస్ట్ అండ్ పెబుల్స్ కలెక్ట్ చేసుకొని రిటర్న్ అవుతుంది. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ప్రిలిమ్స్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మెయిన్స్. అలానే చైనా వాళ్ళ జురాంగ్ రోవర్ మార్స్ దగ్గరికి సక్సెస్ఫుల్గా వెళ్ళింది, జురాంగ్. సో ఇలాంటి బిట్స్ మనం మిస్ అవుతాం. ఇఫ్ యూ డోంట్ రీడ్ న్యూస్ పేపర్, కరెంట్ అఫైర్స్ ఎవ్రీ డే మినిమమ్ ఆఫ్ 1 hour ఇంపార్టెంట్ బిట్స్ మిస్ అవుతాం అనమాట. ఉదాహరణకి నిన్న హిందూ పేపర్లో వాట్ ఈజ్ ఐరన్ డోమ్ సిస్టమ్. ఇజ్రాయెల్ వాళ్ళు ఇప్పుడు రాకెట్ల నుంచి తట్టుకుంటున్నారంటే దే హ్యావ్ ఎ ప్రాపర్ సిస్టమ్ కాల్డ్ ఐరన్ డోమ్ సిస్టమ్. ఈ ఐరన్ డోమ్ సిస్టమ్ గురించి నిన్న హిందూలో డీటెయిల్గా రాశారు. దీని గురించి మీకు తెలియాలంటే మెయిన్స్ కానీ ఇంటర్వ్యూ కానీ యూ నీడ్ టు రీడ్ న్యూస్ పేపర్. సో ఇలాంటివి మిస్ కావద్దు, ఇలాంటివి అస్సలు మిస్ అవుద్ది అనమాట. అందుకని ఎవ్రీడే 1 hour న్యూస్ పేపర్ ఖచ్చితంగా చేయాలి. తర్వాత ఎవ్రీ వీక్ 1 essay పెట్టుకోండి. సండే రోజు ఆఫ్టర్నూన్ 4 నుంచి నైట్ 9 లోపు ఒక essay బ్రెయిన్ స్టార్మింగ్ చేసుకుని ఖచ్చితంగా ఒక essay రాస్తాను. ఎవ్రీ సండే ఆర్ ఎవ్రీ సాటర్డే ఒక డే పెట్టుకోండి. ఆ రోజు ఒక 3-4 hours essay బ్రెయిన్ స్టార్మింగ్. దట్ ఈజ్ మెంట్ ఫర్ essay బ్రెయిన్ స్టార్మింగ్. essay బ్రెయిన్ స్టార్మింగ్ కోసమే ఆ డే పెట్టుకున్నానని చెప్పి ఒక డే పెట్టుకోండి. ఆ రోజు ఖచ్చితంగా essay మీద కూర్చోండి. ఇంకా ఏ విషయంలో డిబేట్ అవుద్ది, ప్రాక్టీస్ అండ్ essay. ఖచ్చితంగా ఒక టాపిక్ తీసుకుని, ఉదాహరణకి ఇయర్ బాగా క్రూషియల్ టాపిక్ ఏంటి చెప్పండి. ఇయర్ బాగా ఇంపార్టెంట్ హెల్త్ సెక్టర్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ, health sector in India is very, very important. Or the role played by social media is very, very important. Health sector in India, the role played by social media. ఇట్లాంటి ఎస్ఎస్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఇయర్ అనుకోండి. నెక్స్ట్ ఇయర్ ఎస్ఏ ఏంటి, 30 years ఆఫ్ పంచాయతీరాజ్ సిస్టమ్ ఇన్ ఇండియా. సో ఇట్లాంటి ఎస్ఎస్ తీసుకుని యూ జస్ట్ కీప్ బుల్లెట్ పాయింట్స్లో ముందు బ్రెయిన్ స్టార్మింగ్ చేసుకుని ఒక సినాప్సిస్ రాసుకోండి. సో ఎవ్రీ వీక్ 1 essay కంపల్సరీ, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత మనం ప్రిలిమ్స్కి ఇప్పటి నుంచి ఏం చేయాలి, మ్యాక్సిమం ఇప్పటి నుంచి ఏం చేయాలి చూడండి. లాస్ట్ ఇయర్ October 4th జరిగిన ఎగ్జామ్లో మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఆర్ స్టాటిక్ అండ్ అప్లికేషన్ బేస్డ్. దట్టు కొన్ని క్వశ్చన్స్ ఎక్కువగా మనం చూస్తే, ఇప్పుడు పాలిటీ తీసుకోండి, ఇట్లాంటి వాటిలో బేసిక్ క్వశ్చన్స్ వచ్చాయి. కానీ కొన్ని సడన్ క్వశ్చన్స్ ఫారెస్ట్రీ, ఎన్విరాన్మెంట్, లేకపోతే అగ్రికల్చర్, వీటికి సంబంధించి సర్ప్రైజింగ్ క్వశ్చన్స్ కూడా సడన్గా రావచ్చు. అందుకని మేక్ యూజ్ ఆఫ్ దిస్ టైం. ఈ టైంని మీరు ఏం చేస్తారంటే ప్రీవియస్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ఒకటి చదవటం, రీసెంట్ ఎప్పుడు ఉంటే అప్పుడు. తర్వాత బడ్జెట్ డాక్యుమెంట్ డీటెయిల్గా రీసెర్చ్ చేయటం, ఎకనమిక్ సర్వే బాగా చదవటం, బడ్జెట్ డాక్యుమెంట్, ఎకనమిక్ సర్వే డాక్యుమెంట్. దీంతో పాటు లాస్ట్ 1.5 year నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసిన స్కీమ్స్ మీద డీటెయిల్ అవగాహన. లాస్ట్ 1.5 year నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసిన స్కీమ్స్ డీటెయిల్డ్ అవగాహన ఉండాలి. యూ షుడ్ హ్యావ్ డీటెయిల్ రీసెర్చ్ అనమాట ఆన్ దోస్ థింగ్స్. సో యూ కెన్ ఎక్స్పెక్ట్ మినిమమ్ ఆఫ్ 5 questions ఫ్రమ్ గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్. ఏ ఏరియాస్ నుంచి ఈ సంవత్సరం క్వశ్చన్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
What are the areas which we need to focus? 5 questions minimum on government schemes, programs and policies which were launched in the last 1.5 to 2 years. Last 1.5 to 2 years. ఈ గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ పాలసీస్ ఎక్కడి నుంచి మనం చదవాలి? వాట్ ఈస్ ద యాక్చువల్ సోర్స్ ఏంటి చూడండి. ఈ సోర్స్ ఏంటంటే ఎవ్రీ మినిస్ట్రీ హ్యావ్ ఎ వెబ్సైట్. ప్రతి మినిస్ట్రీకి ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఆ మినిస్ట్రీ వాళ్ళ యాన్యువల్ రిపోర్ట్ ఉంటుంది. దెర్ విల్ బి యాన్యువల్ రిపోర్ట్ తీసుకోండి. కలెక్ట్ ద యాన్యువల్ రిపోర్ట్ ఆఫ్ ద మినిస్ట్రీ ఇన్ ద మినిస్ట్రీస్ వెబ్సైట్. ప్రతి మినిస్ట్రీ, ఉదాహరణకి మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్, మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్. మీరు వెళ్ళి వాళ్ళ మినిస్ట్రీ వెబ్సైట్లో డైరెక్ట్గా మ్యాటర్ తీసుకోండి. సో ఈవెన్ కీ కూడా, మన ఆన్సర్ కీ కూడా గవర్నమెంట్ సోర్సెస్ నుంచే ప్రిపేర్ అవుతుంది. కాబట్టి అది ఫండమెంటల్ థింగ్. సెకండ్ టైప్ ఆఫ్ ప్రిపరేషన్లో మీరు ఏం చేయాలంటే లాస్ట్ 1.5 year నుంచి ఉన్న పిఐబి రిలీజెస్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వాళ్ళు ఇచ్చిన రిలీజ్, గవర్నమెంట్ వాళ్ళ పిఐబి రిలీజెస్, ఇది మొత్తం చూసుకోండి. సో నాకు తెలిసి లాస్ట్ మే నుంచి ఈ October 10th కదా ఎగ్జామ్, ఈ జూలై ఆఖరి వరకు, జూలై 31st వరకు పిఐబి ఆర్క్యూస్ చూసుకోవాలి. తర్వాత థర్డ్ ఇంపార్టెంట్ థింగ్, ఇంకా మూడోది లాస్ట్ 2 years నుంచి వచ్చిన యాక్ట్స్, మోస్ట్ ఇంపార్టెంట్ యాక్ట్స్ దట్ వర్ పాస్డ్ బై ద గవర్నమెంట్ ఇన్ ద లాస్ట్ 2 years. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూజిటివ్ ఎకనమిక్ అఫెండర్స్ యాక్ట్, ఇట్లాంటి చట్టాలన్నమాట. సో ఎనీ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చినా, ఏదైనా మంచి అమెండ్మెంట్ యాక్ట్స్ వచ్చినా సరే, లేదా చట్టాలు వచ్చినా సరే, ఇవి చూసుకోవాలన్నమాట. ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్లో అమెండ్మెంట్ వచ్చిందా, వస్తే వాట్ ఈస్ దాట్? ఆర్బిట్రేషన్ కన్సిలియేషన్ యాక్ట్లో అమెండ్మెంట్ వచ్చిందా, వస్తే వాట్ ఈస్ దాట్? ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్లో ఏమైనా అమెండ్మెంట్ వచ్చిందా, వస్తే వాట్ ఈస్ దట్? దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఏమైనా చట్టాల్లో అమెండ్మెంట్స్ వచ్చాయా, యాక్ట్స్ అమెండ్మెంట్స్ బాగా చూసుకోండి. చూసుకోవడం పెద్ద కష్టమేం కాదు. తర్వాత లాస్ట్ 2 years సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, ల్యాండ్మార్క్ జడ్జిమెంట్స్, సుప్రీంకోర్టు ఇచ్చిన ల్యాండ్మార్క్ జడ్జిమెంట్స్ లాస్ట్ 2 years, ఇది కూడా యూ నీడ్ టు గో త్రూ ఇట్ ప్రాపర్లీ. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, లాస్ట్ 1 year నుంచి, పర్టికులర్లీ ఫ్రమ్ లాస్ట్ మే టు కమింగ్ జూలై, లాస్ట్ మే నుంచి కమింగ్ జూలై వరకు మనము ప్లేసెస్ ఇన్ న్యూస్, పర్టికులర్లీ ఇంటర్నేషనల్ ప్లేసెస్ ఇన్ న్యూస్ అండ్ దర్ లొకేషన్, జాగ్రఫికల్ లొకేషన్. సో మనకి ఎనఫ్ టైం ఉంది కాబట్టి అట్లాస్ తీసుకుని ఎవ్రీడే సమ్ ప్లేసెస్ ఇన్ న్యూస్, ఏ ప్లేసెస్లో ఎక్కువ బాగా వార్తల్లో ఉన్నాయి, లేకపోతే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ అక్సా మాస్క్, మీ అందరికి తెలుసు జెరూసలేంలో ఆల్ అక్సా మాస్క్ ఇప్పుడు బాగా న్యూస్లో ఉంది. అలానే లాస్ట్ ఇయర్ హజియా సోఫియా మాస్క్ బాగా న్యూస్లో ఉంది. ఇట్లాంటివి అస్సలు వదిలిపెట్టద్దు. దీస్ ఆర్ ద క్రూషియల్ థింగ్స్ అనమాట. ఏదైతే ప్లేసెస్ ఉన్నాయో లేదా హిస్టారికల్ సైట్స్ ఇన్ న్యూస్ ఉన్నాయో ఇంటర్నేషనల్గా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్లో all the important places which were in news you need to take care of. Next important thing, last year is a year of disasters. ఈ ఇయర్ జనరల్గా మెయిన్స్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ మన సిలబస్లో ఉంది. సో దిస్ ఇయర్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఇన్ ఫిలిమ్స్ ఆల్సో ఏ డిజాస్టర్స్ వచ్చాయి, ఆ డిజాస్టర్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్, వాల్కనో ఎరప్షన్స్, ఎక్కడెక్కడ వాల్కనోస్ ఎరప్ట్ అయ్యాయి, లేకపోతే ఎక్కడెక్కడ ఏ సైక్లోన్స్ వచ్చాయి, ఇలాంటివి లేకపోతే లోకస్ట్ అటాక్స్, మిడతల దాడులు, ఫారెస్ట్ ఫైర్స్, అన్నిటి సంబంధించింది డీటెయిల్గా చూసుకోండి. అలానే మనకి లాస్ట్ 1.5 year నుంచి ప్రపంచంలో ఉన్న మనందరూ తెలుసు కోవిడ్, కానీ క్వశ్చన్ కోవిడ్ మీద రాదు. వేరియస్ వ్యాక్సిన్స్, టర్మినాలజీ రిలేటెడ్ టు వ్యాక్సిన్స్, టర్మినాలజీ రిలేటెడ్ టు ఎపిడమిక్స్ అండ్ వేరియస్ యాంటీబయాటిక్స్, వేరియస్ టైప్స్ ఆఫ్ వైరసెస్, బ్యాక్టీరియా. సో డైరెక్ట్లీ దే డోంట్ ఆస్క్ క్వశ్చన్ ఆన్ కోవిడ్ నుంచి గురించి ఏమడుతారు డైరెక్ట్ క్వశ్చన్, కానీ దాని రిలేటెడ్ క్వశ్చన్స్
రిలేటెడ్ ఏరియాస్ మొత్తం కోవిడ్ మీద ఇఫ్ యూ సిట్ ఫర్ 2-3 days ఇట్ ఈస్ వర్త్ ఇట్ ఈవెన్ ఫర్ ద ఇంటర్వ్యూ దాకా మనం ప్రిపేర్ అయినా సరే కోవిడ్ మీద మనం 2-3 days కూర్చున్న ఇష్యూస్ మీద యూ కెన్ ఇన్వెస్ట్ సచ్ టైం, అంత టైం మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. తర్వాత ఇఫ్ యూ సీ మోడర్న్ ఇండియాలో మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఆర్ స్టాటిక్. మోడర్న్ ఇండియాలో చేంజ్ చేసేది ఏం లేదు. హిస్టరీ ఈజ్ ఆల్వేస్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి వీ కెనాట్ చేంజ్ ఇట్ ఆర్ వీ కెనాట్ అండూ ఇట్. బట్ ద థింగ్ ఈస్ ఇఫ్ యూ అబ్జర్వ్ సర్టైన్ క్వశ్చన్స్ ఇన్ హిస్టరీలో క్వశ్చన్స్ చూస్తే సమ్ ఆఫ్ ద క్వశ్చన్స్ దే ఆర్ ఆస్కింగ్ కొంచెం ఇన్ డీటెయిల్డ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. 1 or 2 questions, not all the questions. So if you have time, take some books in history. Modern Indiaలో ఇండియా స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్ బై బిపిన్ చంద్ర కానీ, తమిళనాడు హిస్టరీ టెక్స్ట్ బుక్స్ కానీ, లేకపోతే మీరు ఎన్సీఆర్టీ బుక్స్ మళ్ళీ రివిజన్ చేయటం కానీ, అండ్ హిస్టరీలో కొన్ని రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్స్, అంటే డూ ఆల్ ద ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్, డూ ఆల్ ద మాక్ క్వశ్చన్ పేపర్స్ అండ్ టేక్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ సీరియస్లీ. ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్, మాక్ క్వశ్చన్ పేపర్స్ డీటెయిల్గా తీసుకుని ప్రతి క్వశ్చన్ సీరియస్గా తీసుకోవడానికి ట్రై చేయండి. ఈ క్వశ్చన్ రుక్మాబాయి కేస్ ఎందుకు వచ్చింది, సేవా సదన్ ఎవరు పెట్టారు, అట్లాంటి క్వశ్చన్స్ కూడా. సో ఫర్ ఎగ్జాంపుల్ బాల్ గంగాధర్ తిలక్ 100th డెత్ యానివర్సరీ, తిలక్ గారి గురించి పూర్తిగా నేర్చుకోవటం, తిలక్ 100th డెత్ యానివర్సరీ ఆయన గురించి పూర్తిగా నేర్చుకోవటం, ఇట్లాంటివి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పిన్ పాయింట్గా కూర్చుని తీసుకోండి. మనందరికి తెలుసు ఇట్ ఈస్ బెస్ట్ టు బీ ఇన్ ఐజోలేషన్ నౌ, కానీ ఈ ఐజోలేషన్ అనేది సివిల్స్కి బాగా ఉపయోగపడుతుంది. దో ఇట్ ఈస్ అ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అది చెప్పొచ్చు. ఖచ్చితంగా ఐజోలేషన్ పాటించాలి, కానీ ఈ ఐజోలేషన్ అనేది సివిల్స్కి ఉపయోగపడుతుంది. వెన్ ఐఎమ్ ప్రిపేరింగ్, నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా ఇంత ఐజోలేషన్లో ప్రిపేర్ అయ్యాను. ఈ ఐజోలేషన్ అనేది మనకి తలుపేసేసుకుని కూర్చొని చదువుకోండి. దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్ ఈవెన్ ఇన్ ద వర్స్ట్ సిచ్యువేషన్స్ అనమాట. కాబట్టి రోజుకి 10 to 12 hours ఈ పద్ధతిలో, కొంచెం డిఫరెంట్ పద్ధతిలో ట్రై చేయండి సార్. తర్వాత మీరు ప్రతి అంశం మీద, ఉదాహరణకి సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకుందాం. సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకి చాలా ఇష్యూస్ ఉన్నాయి, ట్రెండింగ్ టాపిక్స్, బయోటెక్నాలజీ, తర్వాత నానో టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, తర్వాత మనం చూస్తే మెడిసిన్లో ఉన్న డెవలప్మెంట్స్, నోబెల్ ప్రైజెస్, ఫుడ్ ప్రైజ్, ఇట్లా రకరకాల అంశాలు ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి ప్రతి అంశం మీద సినాప్టికల్ నోట్స్ రాసుకోండి. మనం కనుక మన హ్యాండ్ రిటన్ నోట్స్ ప్రాపర్గా రాసుకున్నాం అనుకోండి, మెయిన్స్కి ఇంటర్వ్యూకి కూడా ఇది వర్కౌట్ అవుతుంది. చాలామంది స్టూడెంట్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఖచ్చితంగా మనం పాస్ అవ్వాలి ప్రిలిమ్స్ మెయిన్స్ అనుకుంటాం, కానీ హ్యాండ్ రిటన్ నోట్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనము మన సొంత నోట్స్ రాసుకుంటే దానివల్ల ఉపయోగం చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ 4.5 months టైంని మీ సొంత నోట్స్ రాసుకోవడానికి కొంచెం ఇన్వెస్ట్ చేయండి. నోట్ మేకింగ్ మీద కొంచెం దృష్టి పెట్టమని చెప్తాను. దిస్ ఇస్ యూస్ఫుల్. ఎందుకంటే మన బ్రెయిన్లో మనం రాసుకున్న నోట్స్ మనకు చాలా ఉపయోగపడుతుంది కాబట్టి, మన మైండ్లో అది బాగా ఇంప్రింట్ అవుతుంది కాబట్టి మీ సొంత నోట్స్ కొంతవరకు రాసుకోవడానికి ట్రై చేయండి ఈ 4 months టైంలో. తర్వాత నెక్స్ట్ థింగ్, ఇప్పుడు ఎకనమిక్ సర్వే, బడ్జెట్ ఇట్లాంటివి చదివిన తర్వాత పాలిటీ లాంటి సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ పాలిటీ లాంటి సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, ఇలాంటి సబ్జెక్ట్స్ కొంచెం ఈజీగా అర్థమవుతాయి, మీరు చదువుతుంటే ఈజీగా అర్థమవుతాయి. ప్రతి సబ్జెక్ట్స్ చెందిన కరెంట్ అఫైర్స్ ఉంటాయి. ఎవ్రీ సబ్జెక్ట్కి కొన్ని కరెంట్ అఫైర్స్ డేటా ఉంటుంది అనమాట. కరెంట్ అఫైర్స్ డేటా అంటే ఉదాహరణకి పాలిటీ ఉంది. పాలిటీ ఉంటే ఇప్పుడు గవర్నర్ వర్సెస్ సీఎం వెస్ట్ బెంగాల్లో జరుగుతుంది. సీఎంకి గవర్నర్కి మధ్య రగడ జరుగుతుంది. అలాంటి అంశాలు తీసుకోండి. అలానే ఒక 1 year బ్యాక్ రాజస్థాన్లో అక్కడ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది బయటకు వెళ్ళిపోయారు డిఫెక్ట్ చేసి, మళ్ళీ వచ్చేసారనుకోండి. సచిన్ పైలట్ వర్గం, అశోక్ గెహ్లాట్ గవర్నమెంట్ ఉంటే సచిన్ పైలట్ వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు. సో డిఫెక్షన్ సంబంధించి రోల్ ఆఫ్ స్పీకర్. నేను చెప్పేది ఏంటంటే ఈ 1 yearలో 1.5 yearలో పాలిటీలో జరిగిన ఇంపార్టెంట్ ఈవెంట్స్, మన పొలిటికల్ సిస్టంలో జరిగిన ఇంపార్టెంట్ థింగ్స్, మన పొలిటికల్, ఉదాహరణకి నిన్న రఘురామ్ కృష్ణంరాజు అనే ఆయన అరెస్ట్ చేశారు. యాక్చువల్గా ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ని అరెస్ట్ చేయాలి అంటే స్పీకర్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి. ఎంపీని అరెస్ట్ చేయాలంటే
పర్మిషన్ అనేది సో యూ కెన్ ఈవెన్ అరెస్ట్ ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ని గవర్నర్కి తప్ప ఎవరైనా అరెస్ట్ చేయొచ్చు. యూ కెన్ ఈవెన్ అరెస్ట్ ఎనీవన్. అకార్డింగ్ టు ఆర్టికల్ 361 ప్రకారం ప్రెసిడెంట్ గవర్నర్స్ పైన అరెస్ట్ ఉండదు, వాళ్ళని ఎక్కడ అరెస్ట్ చేయం. కానీ ఎవరినైనా అరెస్ట్ చేస్తారనమాట. ఓకే, ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు. కానీ అరెస్ట్ చేసేటప్పుడు పర్మిషన్ కాకపోయినా ఇన్ఫర్మేషన్ అట్లీస్ట్ దే షుడ్ గివ్ అనమాట. దీన్ని ప్రొసీజర్ అంటాం. ఈ ప్రొసీజర్ ఫాలో అయ్యారా లేదా, ఇట్లాంటివి. స్పీకర్ రోల్, వాట్ ఇస్ ద రోల్ ఆఫ్ స్పీకర్, వాట్ ఇస్ ద రోల్ ఆఫ్ గవర్నర్. సో ఉదాహరణకి గవర్నర్ పాత్ర ఎక్కడెక్కడ కీలకంగా మారింది, ఇవి కూడా చూసుకోవాలి. అలానే మీరు చూసారు కిరణ్ బేడీని రిజైన్ చేయమంటే రిజైన్ చేయకపోతే పుదుచ్చేరిలో లెఫ్టినెంట్ గవర్నర్ని దే హ్యావ్ రిమూవ్డ్ అనమాట. సో మీరు ఏం చేస్తారంటే పాలిటిక్స్ సంబంధించిన ఈవెంట్స్ అన్నీ ఒక చోట రాసి పెట్టుకోండి. లాస్ట్ 1 year నుంచి జరుగుతున్న ఈవెంట్స్ అన్నీ థింక్ చేయండి, మీకు అన్నీ గుర్తొస్తాయి. థింక్ చేయండి. ఉదాహరణకి సిక్కింలో గవర్నమెంట్ గురించి, సిక్కిం సీఎం అండ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దానికి సంబంధించిన అంశం. లాస్ట్ ఇయర్ సేమ్ డేస్లో మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే ఎలక్షన్ గురించి, సీఎం అయిన తర్వాత ఆయన ఎమ్మెల్సీ అయ్యారు. అలానే ఆంధ్రప్రదేశ్లో స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇష్యూ, ఎస్సీసీని రిమూవ్ చేశారు. తర్వాత మళ్ళా ఆయన్ని నిమ్మగడ్డ రమేష్ గారిని ఇన్స్టాల్ చేశారు. దీనికి సంబంధించిన ఇష్యూస్ అనమాట. అలానే పవర్స్ ఆఫ్ సుప్రీంకోర్టు, పవర్స్ ఆఫ్ హైకోర్టు, అలా పాలిటిక్స్ సంబంధించిన కరెంట్ అఫైర్స్. అదేవిధంగా ఎకానమీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనమాట. లాస్ట్ 1.5 year నుంచి ఎకానమీలో ఏం జరిగినాయి, న్యూ ఎకానమీ టెక్నాలజీ ఏమైనా వచ్చిందా, ఎక్కువ వాడుకలో ఉందా, ఆర్బీఐ ఎలాంటి ప్యాకేజెస్ అనౌన్స్ చేసింది, ఆత్మనిర్భర్ భారత్ ఏంటి, ఎన్పిఎస్ రీస్ట్రక్చరింగ్ మీద నిన్న ఆర్బీఐ ఒక నోటిఫికేషన్ ఇచ్చిందనమాట కోవిడ్ 2nd wave సందర్భంగా. దీని ఇష్యూస్ ఏంటి, తర్వాత బ్యాంకింగ్ రంగంలో లాస్ట్ 1.5 year నుంచి వస్తున్న మార్పులు ఏంటి, వీటికి సంబంధించిన అన్ని ఏరియాస్లో వచ్చినవి చేసుకోండి. అలానే ఫార్మ్ బిల్స్, మీ అందరికి తెలుసు కోవిడ్ 2nd wave ఉంది. ఇప్పుడు ఫార్మ్ బిల్స్ అనేవి లాస్ట్ 6 months నుంచి ఫుల్ ఫైట్ అయింది కదా. వేర్ ఆర్ ద యాజిటేషన్స్, ఇప్పుడు యాజిటేషన్స్ ఏమైనాయి, ఫార్మ్ బిల్స్ మీద యాజిటేషన్ మొత్తం జరిగింది కదా. ఓకే, February March వరకు ఎవ్రీడే వీ హ్యావ్ సీన్ ఇన్ ద న్యూస్ పేపర్. ప్రతిరోజు మనం న్యూస్ పేపర్ చూసాం అనమాట. తర్వాత ఏమైంది, ఓకే చూసుకోండి. సో ఇవన్నీ ఫార్మ్ బిల్స్, దానికి సంబంధించిన ఇష్యూస్ అనమాట. ఫార్మ్ బిల్స్ ఎబైల్స్లో గవర్నమెంట్ పెట్టడం, దానికి సంబంధించి ప్యానెల్ ఇప్పుడు డిస్కషన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ చూసుకోవడం అనమాట. ఎస్, స్టే వచ్చిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఎందుకు ఇది అవ్వట్లేదు, దాని గురించి డిస్కషన్స్ ఎక్కువ రావట్లేదు, ఇవన్నీ కూడా వీ నీడ్ టు థింక్ ఆఫ్ అనమాట. తర్వాత సోషల్ మీడియా, సో ఇలాంటి అంశాలు సోషల్ మీడియా మీద, వీటికి సంబంధించిన ఇష్యూస్ ఇవన్నీ. సో ఎకానమీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. తర్వాత ఎన్విరాన్మెంట్ సంబంధించి మీకు వెట్లాండ్స్ చాలా ఇంపార్టెంట్. వెట్లాండ్స్ మీద ఇయర్ బాగా ప్రిపేర్ అవ్వండి. వెట్లాండ్ అనే టాపిక్ మీద ఎక్కువ ప్రిడిక్ట్ అవుతుంది క్వశ్చన్స్. తర్వాత ఇండియాలో ఉన్న శాంక్చురీస్ కానీ, రివర్ సిస్టమ్స్ కానీ, దీనికి సంబంధించిన క్వశ్చన్స్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, ఇండియాలో ఉన్న రివర్స్ శాంక్చురీకి సంబంధించిన ఇష్యూస్ కానీ, దీనికి సంబంధించిన కనెక్ట్. తర్వాత IUCNకి సంబంధించిన ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్. ఇప్పుడు కొత్తగా ఎన్విరాన్మెంట్ సంబంధించి ఒక టాపిక్ ట్రెండింగ్ అవుతుంది. ఎన్విరాన్మెంట్ టాపిక్ సంబంధించి వన్ హెల్త్ అనే టాపిక్ బాగా ట్రెండింగ్ అవుతుంది అనమాట. అసలు ఈ వన్ హెల్త్ అంటే ఏంటి, హ్యూమన్ హెల్త్, ఎనిమల్ హెల్త్, ఎన్విరాన్మెంటల్ హెల్త్. హ్యూమన్ హెల్త్, ఎనిమల్ హెల్త్, ఎన్విరాన్మెంటల్ హెల్త్, ఈ మూడింటిని ఇంటిగ్రేట్ చేసి చూడాలి. అదే వన్ హెల్త్ కాన్సెప్ట్ అనమాట. సో ఎన్విరాన్మెంట్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ మొత్తం ఒక చోట రాసి పెట్టుకోండి. ఆలివ్ టర్టిల్స్, స్నో లెపర్డ్స్, ఓకే, స్లైడర్ టర్టిల్స్, టైప్స్ ఆఫ్ టర్టిల్స్, ఆల్ దీస్ థింగ్స్ ఒక చోట రాసి పెట్టుకోండి ఎన్విరాన్మెంట్ సంబంధించి. ద సేమ్ వే ఎన్విరాన్మెంట్ సంబంధించిన టర్మినాలజీ, ఈ టర్మినాలజీ ఎక్కడి నుంచి వస్తాయి, NCERT ఎన్విరాన్మెంట్, ICSE ఎన్విరాన్మెంట్. NCERT వాళ్ళ ఎన్విరాన్మెంట్ బుక్, ICSE వాళ్ళ ఎన్విరాన్మెంట్ బుక్, వీళ్ళలో గ్లాసరీ ఉంటుంది. అట్ ద ఎండ్ ఆఫ్ ఎవ్రీ చాప్టర్ యూ కెన్ సీ గ్లాసరీ. ఇన్ దట్ గ్లాసరీ యూ కెన్ నోట్ డౌన్ ద టెర్మినాలజీస్. సో NCERT, ICSE ఎన్విరాన్మెంట్ బుక్లో గ్లాసరీస్ చూసుకోవాలన్నమాట.
దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఐఆర్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ రీజనల్ గ్రూప్స్. ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ రీజనల్ గ్రూప్స్. సో ఐఆర్లో ప్రిలిమ్స్లో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయంటే నోబడి కెన్ ఆన్సర్. Nobody can tell you now how many questions we are going to get in IR, in particular in prelims. But preparation of IR, అంతర్జాతీయ సంబంధాలు ప్రిపేర్ అవటం వల్ల ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ మూడింటికి ఉపయోగం కాబట్టి స్టార్ట్ డూయింగ్ దాట్. సో ఇట్స్ వెరీ ఈజీ. నా దృష్టిలో మీరు ఒక 4-5 days సీరియస్గా కూర్చొని చదివితే కనీసం ఒక 5 questions వస్తే 3 అన్న ఆన్సర్ చేసేయగలరు. అవుట్ ఆఫ్ 5 questions యూ కెన్ ఆన్సర్ అట్లీస్ట్ 3. ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించి క్వాడ్, మలబార్, రైజినా డైలాగ్, ఐఓఆర్ఏ, ఐఓసి, తర్వాత ఇవి ఇండియా అండ్ యూరోపియన్ యూనియన్ కొన్ని ఇష్యూస్ చూసుకుంటే కనుక అట్లీస్ట్ యూ కెన్ క్యాచ్ మినిమమ్ ఆఫ్ 3 questions out of 5. ఇఫ్ యూ సీ some areas, minimum some, what is సాగర్, what is FATF, ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్, రెగ్యులర్గా FATF మీద న్యూస్ పేపర్లో వస్తుంది. సో దీస్ థింగ్స్ యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్. ఇవి ఐఆర్ సంబంధించి కూడా కొన్ని చూసుకోవాలన్నమాట. ఐఆర్ తర్వాత దెర్ ఇస్ వన్ మోర్ థింగ్, దట్ ఈస్ ఆర్ట్ అండ్ కల్చర్. ఆర్ట్ అండ్ కల్చర్ ఇస్ అ స్టాటిక్ ఏరియా. దానిలో కూడా కొన్ని డైనమిక్ థింగ్స్ ఉంటాయి. ఈ టైంలో మీరు కొంచెం ఆర్ట్ అండ్ కల్చర్, జిఐ ట్యాగ్స్, యునెస్కో ఇంటాంజిబుల్ సైట్స్, ఆర్ట్ అండ్ కల్చర్, జిఐ ట్యాగ్స్, యునెస్కో ఇంటాంజిబుల్ హెరిటేజ్ సైట్స్, ఇంటాంజిబుల్ హెరిటేజ్ అండ్ యునెస్కో హెరిటేజ్ సైట్స్, యునెస్కో వాళ్ళ ఇంటాంజిబుల్ హెరిటేజ్ అండ్ యునెస్కో హెరిటేజ్ సైట్స్, ఇవన్నీ సపరేట్గా చూసుకోవాలి. ముఖ్యంగా జిఐ ట్యాగ్స్, జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్, ఇవన్నీ కూడా. సో ఈ సంవత్సరం యూ కెన్ ఎక్స్పెక్ట్ ఎ క్వశ్చన్ ఆన్ పర్టికులర్లీ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఎ క్వశ్చన్ ఇయర్లో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, ఫిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ, ఐపీఆర్ ఇష్యూస్ మీద. ఎందుకంటే ఇప్పుడు మీరు చూసారు కోవాక్సిన్ వాళ్ళు దే ఆర్ రెడీ టు షేర్ దేర్ ఫార్ములా, అండ్ పేటెంట్ వేవర్ అడుగుతున్నాం మనం. పేటెంట్ వేవర్, వీఆర్ ఆస్కింగ్ పేటెంట్ వేవర్ ఫర్ కోవిడ్ రిలేటెడ్ వ్యాక్సిన్స్ అండ్ డ్రగ్స్ ఇన్ డబ్ల్యూటీఓలో కోవిడ్కి సంబంధించిన వ్యాక్సిన్స్కి, డ్రగ్స్కి మనం పేటెంట్ వేవర్ అడుగుతున్నాం అనమాట. దానికి సంబంధించి మనం ఐపీఆర్ ఇష్యూస్, ట్రిప్స్ అగ్రిమెంట్, ట్రిప్స్ ప్లస్ అగ్రిమెంట్, ట్రిప్స్ ఒకటి, ట్రిప్స్ ప్లస్ ఒకటి, ఐపీఆర్ ఇష్యూస్ ఒకటి, ఇవన్నీ డీటెయిల్గా మనం చూసుకోవాల్సిన పరిస్థితి. తర్వాత ఇంటర్నేషనల్ ఎకానమీ అండ్ ఇంటర్నేషనల్ ఎన్జిఓస్ మీద మెడిసిన్ సాన్స్ ఫ్రాంటియర్స్, డాక్టర్స్ వితౌట్ బార్డర్స్ అని, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్. అండ్ ఇయర్ చాలా ఇండెక్స్లో ఇండియాకి ర్యాంకింగ్స్ వచ్చాయి. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్, వరల్డ్ డెమోక్రసీ ఇండెక్స్, ఇట్లాంటి ఇండెక్స్లు వచ్చాయి కదా. ఆ ఇండెక్స్ విషయంలో చాలా డిస్కషన్స్ కూడా అయ్యాయి. గ్లోబల్ హంగర్ ఇండెక్స్. సో ఇట్లాంటి ఇండెక్స్లన్నీ ఒక లిస్ట్ రాసి పెట్టుకోండి. ఏదైతే ఇండెక్స్లు ఉన్నాయో లాస్ట్ 1 year నుంచి, కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్, లాస్ట్ 1 year నుంచి బాగా న్యూస్లోకి వచ్చిన ఇండెక్స్లు, ఇండియాలో డొమెస్టిక్గా మన దేశంలో నీతి ఆయోగ్ కానీ, డిపార్ట్మెంట్ ఆఫ్ డిపిఐఐటి వాళ్ళు ఇచ్చిన ఇండెక్స్లు కానీ, ఇండియాలో ఉన్న ఇండెక్స్లు, తర్వాత ఇంటర్నేషనల్ ఇండెక్స్లు, ఇవన్నీ పెట్టుకోండి. అలానే క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ గురించి కూడా కొంచెం చూసుకోండి. ఇంటర్నేషనల్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ వాళ్ళు ఇచ్చిన ఇష్యూస్ కానీ, వాళ్ళు చెప్పే కానీ, జస్ట్ అవి కూడా ఒకసారి చూసుకుంటే మంచిది. ఇవి చేస్తూ ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే కానీ, లేకపోతే ఎవ్రీ 3 daysకి ఒక సీసాట్ పేపర్ ప్రాక్టీస్ చేయండి. లాస్ట్ ఇయర్ చాలామంది గ్యారంటీ ఇంటర్వ్యూకి వెళ్తాం అనుకున్న వాళ్ళు సీసాట్లో పోయింది ప్రిలిమ్స్లో. గ్యారంటీ ఇప్పుడు రాస్తే ఇయర్ ఇంటర్వ్యూ దాకా మినిమం వెళ్తాం అనుకునే వాళ్ళు దే లాస్ట్ ఇన్ సీసాట్ అనమాట. సో ఎవ్రీ 3 daysకి ఒక సీసాట్ పేపర్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. సీసాట్ డోంట్ కీప్ పోస్ట్ పోనింగ్ సీసాట్ పేపర్. మళ్ళీ ప్రాక్టీస్ చేద్దాం, ఇంకా 4 months టైం ఉంది కదా, లాస్ట్ 2 months చేద్దాం, అలా చేయొద్దు. స్టార్ట్ టుడే ఎవ్రీ 3 daysకి ఒకసారి ఒక సీసాట్ పేపర్ పెట్టుకుని ప్రాక్టీస్ చేసి కంప్లీట్ చేయండి. సీసాట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, దో ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ క్వాలిఫైయింగ్. సీసాట్ కేవలం క్వాలిఫైయింగ్ అయినా సరే సీసాట్ పేపర్ అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఈ లాస్ట్ 1.5 year నుంచి నీతి ఆయోగ్ ఇచ్చిన ఏమైనా రిపోర్ట్స్ ఉంటే ఆ లిస్ట్ కూడా చేసి పెట్టుకోండి. నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్టు ఇండియా ఎట్ 75 అని ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేసింది నీతి ఆయోగ్ లాస్ట్ ఇయర్. ఇండియా ఎట్ 75 అని డాక్యుమెంట్ రిలీజ్ చేస్తుంది. యాక్చువల్లీ ఇఫ్ ప్రిలిమ్స్ ఈజ్ ఇన్ ద నెక్స్ట్ 1 month, ఐ డోంట్ సజెస్ట్ యూ. ఇంకో నెలలో ప్రిలిమ్స్ ఉంటే సజెస్ట్ చేసేదని కాదు, బట్ ఇప్పుడు టైం ఉంది కాబట్టి ఇండియా ఎట్ 75 డాక్యుమెంట్ చదివితే యూ విల్ గెట్ గుడ్ రైటింగ్ స్కిల్స్, గుడ్ ఐడియాస్. రైటింగ్ స్కిల్స్ రాయడానికి, మంచి రైటింగ్ రాయడానికి ఐడియాస్ వస్తాయి.
ఇండియా ఎట్ 75 అనే బుక్ ఒకటి ఉంటుంది, నెట్లో కూడా దొరుకుతుంది అది. దాన్ని ఒకసారి చూడండి, దాన్ని ఒకసారి కనుక పర్సూ చేస్తే అయిపోతుంది అనమాట. సో ఇవి కనుక ఈ 4 months దృష్టి పెట్టి సీరియస్గా చేస్తూ ఎవ్రీడే మినిమం ప్రిలిమ్స్కి 6 hours to 7 hours టైం పెట్టి మెయిన్స్కి 4-5 hours టైం పెడితే మన డే మొత్తాన్ని స్లాట్స్ లాగా డివైడ్ చేసుకుంటే ప్రిలిమ్స్ రోజు మార్నింగ్ 10 to 12 ప్రాక్టీస్ చేస్తూ ప్రిలిమ్స్ పేపర్స్ ఎవ్రీడే 2 hours ప్రిలిమ్స్ పేపర్ ప్రాక్టీస్ పెట్టుకుని 4 months ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. 4 నెలలు అనేది చాలా ఎక్కువ. 4 నెలల్లో ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధించగలరు. అది కొంచెం ధ్యాస పెట్టి చేస్తే ఫోకస్గా తలిపేసేసుకుని కంప్లీట్ ఐసోలేట్ అయిపోయి ఒక 4 months కూర్చుంటే కనుక దర్ ఇస్ ఎవ్రీ ఛాన్స్ 10 to 12 hours కూర్చుంటే అవుతుంది. అండ్ ఈ సంవత్సరం ఏంటంటే లాస్ట్ ఇయర్ లాగానే విత్ ఇన్ 70 days యూ విల్ గెట్ మెయిన్స్ ఎగ్జామ్. October 10th కనుక ప్రిలిమ్స్ జరిగితే తర్వాత వెంటనే మెయిన్స్ జరుగుతుంది 70 daysలో. సో అన్లెస్ యూ ప్రిపేర్ ఫర్ మెయిన్స్ నౌ, ఈవెన్ దో యూ పాస్ ఇన్ ప్రిలిమ్స్, దట్ టైమ్ ఇట్ విల్ బి వేస్ట్. ఇప్పుడు కనుక మెయిన్స్ ప్రిపేర్ అవ్వకుండా ప్రిలిమ్స్ పాస్ అయినా దండగాదు, ఎందుకంటే మెయిన్స్కి ఓన్లీ 70 days టైం ఉంటుంది కాబట్టి. సో కీప్ రీడింగ్. ఆప్షనల్ సబ్జెక్ట్ కంప్లీట్ చేసేసుకోండి. ఆప్షనల్ మళ్ళీ ప్రిలిమ్స్ అయిపోయాక నేను ఓన్లీ ఫర్ రివిజన్, అండ్ జిఎస్ మేక్ సినాప్టికల్ నోట్స్. జిఎస్ టాపిక్స్ అన్నిటికీ చిన్న నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఈ స్ట్రాటజీతో మనం కనుక వెళ్తే అట్లీస్ట్ విల్ బి వెరీ క్లోజ్ టు ద ఎగ్జామ్ దగ్గరగా వెళ్తాం అనమాట. సో ఈ మొత్తం ఎపిసోడ్లో కరెంట్ అఫైర్స్ మిస్ అవ్వద్దు. డైలీ న్యూస్ పేపర్ రీడింగ్ ఖచ్చితంగా చేయండి. అట్లీస్ట్ మినిమమ్ ఆఫ్ 1 hour ఖచ్చితంగా చేయండి. ఖచ్చితంగా చేయండి. అలానే ఇప్పుడు నీతి ఆయోగ్ వాళ్ళు గ్రేట్ నికోబార్లో ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ వస్తున్నాయి. గ్రేట్ నికోబార్లో అసలు అండమాన్ నికోబార్ ఐలాండ్స్ గురించి బేసిక్ క్వశ్చన్ రావచ్చు. ట్రైబ్స్ ఇన్ ఇండియా ఒక మంచి ఏరియా ఉంది. ట్రైబ్స్ మీద ఎవ్రీ ఇయర్ 1 or 2 questions అనమాట, ఎవ్రీ ఇయర్. అలానే ఇండియాలో రకరకాల ఇండెక్స్ మీద 1 or 2 questions. ఇవన్నీ చేసేసేయండి. మీరు ఒక లిస్ట్ రాసుకొని ఏ టాపిక్స్ అయితే ఇంపార్టెంటో వాటి మీద కొంచెం ధ్యాస పెట్టుకు చదువుకోండి.